హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి 20 డేస్లో పాస్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా వీడియోస్ అందరూ మీ ముందుకు వస్తున్నాయి కదా. ఆ వీడియోస్లో ఈరోజు మనం డే 4కి వచ్చాం. ఈ డే 4లో కెమిస్ట్రీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ ఎగ్జామ్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ నుంచి ఇవ్వడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈజ్ పీరియాడిసిటీ, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక 3 or 4 పీరియాడిక్ ప్రాపర్టీస్ ఇస్తారు. సో లేకపోతే ఇలా కూడా అడుగుతారు, వాట్ ఆర్ పీరియాడిక్ ప్రాపర్టీస్, explain the following periodic properties and how the properties are changed in periods and groups అని కూడా అడుగుతూ ఉంటారు. ఎలా అడిగినా అసలు ముందు క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మన వీడియోస్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీటిని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయొచ్చు. అలాగే క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకే కాకుండా పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్కి కూడా కెమిస్ట్రీలో చాలా వరకు ఉపయోగపడతాయి. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్న సిలబస్ చాలా వరకు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది కాబట్టి సో పాలిటెక్నిక్ చదివే పిల్లలకు కూడా ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు తెలిసినటువంటి పిల్లలందరికీ కూడా చెప్పండి. సో ఇప్పుడు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ చేంజ్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ based on their electronic configuration are called periodic properties. ఏం చెప్తున్నాం అంటే పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా చేంజ్ అవ్వడం అంటే టాప్ టు బాటమ్ కానీ లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ కానీ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతుంటాయి. దేన్ని బేస్ చేసుకుని? బేస్డ్ ఆన్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇదివరకు అంతకుముందు 2016 ముందు వరకు కూడా బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే మాట రాయకపోయినా పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్స్ అవార్డ్ చేసేసేవాళ్ళు. కానీ తర్వాత లేటెస్ట్గా ఇప్పుడున్న అప్డేట్ వర్షన్లో ఈ బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే మాట లేకపోతే డెఫినేషన్కి 2 మార్క్స్, యాక్చువల్గా 2 మార్క్స్ వేయకండి, 0 వేయండి అని చెప్తున్నారు పేపర్ వాల్యుయేషన్లో. సో అందుకని బేస్డ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనే మాట చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే నిజానికి కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మారుతుంది కాబట్టి ప్రాపర్టీ మారుతుంది. సో అందుకని ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి డెఫినేషన్ మళ్ళీ చూద్దాం. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ చేంజ్ ఇన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ అంటే గ్రూప్లో టాప్ టు బాటమ్, పీరియడ్లో లెఫ్ట్ టు రైట్. Regular intervals of the periodic table based on their electronic configuration are called periodic properties, and this phenomenon is called periodicity. Periodic table లో టాప్ టు బాటమ్ కానీ లెఫ్ట్ టు రైట్ కానీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఈ ఎలిమెంట్స్కి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. దేన్ని బేస్ చేసుకుని? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని బేస్ చేసుకుని ఆ ప్రాపర్టీస్ని పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటాం. ఈ కాన్సెప్ట్ని పీరియాడిసిటీ అంటారు. అయితే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో అడిగేటువంటి పీరియాడిక్ ప్రాపర్టీస్లో ముఖ్యంగా 4 పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ అటామిక్ సైజ్, సెకండ్ వన్ అయనైజేషన్ పొటెన్షియల్, థర్డ్ వన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఫోర్త్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అటామిక్ సైజ్. సెకండ్ వన్ ఈజ్ ionization potential. Third one is electron gain enthalpy. And fourth one is electronegativity. ఈ 4 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ప్రతిదానికి ఇక్కడ మనం డెఫినేషన్ రాసుకుని దాని తర్వాత చేంజ్ ఇన్ గ్రూప్, చేంజ్ ఇన్ పీరియడ్ అనేటువంటి వాటి గురించి డిస్కస్ చేయాలి. అసలు అటామిక్ సైజ్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు outer most orbit of an atom is called atomic size or atomic radius. ఈ ఆటమ్ యొక్క
న్యూక్లియస్ యొక్క సెంటర్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ దాకా ఉన్న డిస్టెన్స్ని అటామిక్ సైజ్ అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ సైజ్ అని చెప్తాం. ఈ అటామిక్ సైజ్కి యూనిట్స్ ఏంటంటే కనుక యాంగ్స్ట్రామ్లో మెజర్ చేస్తాం. యాంగ్స్ట్రామ్ అంటే 10⁻⁸ సెంటీమీటర్స్ అని చెప్తాం. సో సింపుల్గా ఇలా డెఫినేషన్ రాసుకుని యూనిట్స్ రాస్తారు. తర్వాత ఇది గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది, చేంజ్ ఇన్ గ్రూప్స్లో ఎలా చేంజ్ అవుతుంది. గ్రూప్స్ ఈజ్ నథింగ్ బట్ టాప్ టు బాటమ్ కాబట్టి టాప్ టు బాటమ్. అలాగే చేంజ్ ఇన్ పీరియడ్, ఇది కూడా టేబులర్ ఫామ్ లాగానే చెప్తాను. సో ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఇందులో అటామిక్ సైజ్లో గ్రూప్లో టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ కూడా అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్, అటామిక్ సైజ్ పెరుగుతుంది. ఎందుకంటే పైనుంచి కిందకి వెళ్ళే కొద్దీ కూడా నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతుంటాయి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో అప్పుడు సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఒక షెల్లే ఉంటుంది, ఇక్కడ 2 షెల్స్ ఉంటాయి, ఇక్కడ 3 షెల్స్ ఉంటాయి. అందుకు కాబట్టి అటామిక్ సైజ్ పెరుగుతుంది. రీజన్ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి అటామిక్ సైజ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అయింది. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్ అని రాస్తాం. రీజన్కి కూడా మార్క్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో నెక్స్ట్ పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ కూడా అటామిక్ సైజ్ ఏమవుతుందంటే తగ్గుతుంది, డిక్రీజెస్. ఎందుకు తగ్గుతుంది? చాలామంది పిల్లలు ఏం రాస్తారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్ అని రాసాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్స్ డిక్రీజెస్ అని రాసేస్తారు. అసలు అలా రాయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో షెల్స్ ఏమీ డిక్రీజ్ అవ్వవు. అక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి. ఇక్కడ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఒకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ వెళ్ళే కొద్దీ 3 ఉంటాయి. అలాగే న్యూక్లియస్ యొక్క ఛార్జ్ కూడా ఏమవుతుంది, లెఫ్ట్ రైట్ వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. అవుటర్ మోస్ట్లో ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, న్యూక్లియర్ ఛార్జ్ కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా న్యూక్లియర్ అట్రాక్షన్ ఎక్కువయ్యి సైజ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సింపుల్గా నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ అని రాస్తాం. సో రీజన్కి మాత్రం ఈ ఒక్క అటామిక్ సైజ్ విషయంలోనే కష్టపడితే మిగతా అన్నీ కూడా రీజన్స్ ఇవన్నీ రాయడం ఈజీ అయిపోద్ది. ఎలాగో చూద్దాం తర్వాత. సో అటామిక్ సైజ్ అంటే అర్థమైంది కదా. యాటమ్ యొక్క న్యూక్లియస్ యొక్క సెంటర్ నుంచి అవుటర్ మోస్ట్లో ఉన్న ఆర్బిట్ దాకా, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ దాకా ఉన్న డిస్టెన్స్ని అటామిక్ సైజ్ అంటాం. అటామిక్ సైజ్ యూనిట్స్ యాంగ్స్ట్రామ్స్. టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ అటామిక్ సైజ్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయి కాబట్టి. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. సో నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. దీన్నే మనకి పబ్లిక్ ఎగ్జామ్లో అయనైజేషన్ ఎనర్జీ అని కానీ అయనైజేషన్ ఎంథాల్పీ అని కానీ అంటారు. సో దాని డెఫినేషన్ చూస్తే కనుక ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ విచ్ ఈజ్ ఇన్ గ్యాషియస్ స్టేట్ ఈజ్ కాల్డ్ అయనైజేషన్ పొటెన్షియల్. ఆటమ్ ఎలా ఉండాలి? గ్యాషియస్ స్టేట్లో ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి, ఓకేనా. అలాగే ఐసోలేటెడ్, ఒంటరిగా ఉండాలి. అలాంటి ఆటమ్ యొక్క అవుటర్ మోస్ట్లోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే మనం ఎనర్జీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి సార్ ఎనర్జీ అంటే ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ లోపల వైపుకి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. మనం దాన్ని ఆపోజిట్గా బయటికి తీయడానికి ట్రై చేస్తున్నాం. సో అందు కాబట్టి ఇట్ రిక్వైర్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీనే అయనైజేషన్ ఎనర్జీ అంటారు. దాన్ని అయనైజేషన్ పొటెన్షియల్ అంటారు. సో దీనికి యూనిట్స్ వచ్చేటప్పటికి కిలో క్యాలరీ బై మోల్ కానీ ఆర్ కిలో జౌల్ బై మోల్ అని కానీ రాస్తాను. నేను ఓన్లీ కిలో క్యాలరీ బై మోల్ మాత్రమే రాశాను. ఇప్పుడు టాప్ టు బాటమ్ వెళ్ళి కొద్దీ ఈ అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది సార్ అంటే ఇక్కడ చిన్న ఆటంలోంచి ఎలక్ట్రాన్ తీయడం కష్టం. ఎందుకంటే న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ దగ్గరగా ఉంది. న్యూక్లియస్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కష్టం. అదే లార్జ్ ఆటంలో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ. ఎందుకంటే న్యూక్లియస్ అట్రాక్షన్ అవుటర్ మోస్ట్ మీద తక్కువగా ఉంటుంది కాబట్టి. సో టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సింపుల్గా రీజన్ ఏమని రాస్తామంటే అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అని రాస్తాం. అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అని రాస్తే సరిపోద్ది. ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాస్తారు. ఇక్కడ రాసిన మెయిన్ పాయింట్ ఇక్కడ రీజన్ కింద వచ్చింది.
అయితే ఇక్కడ ప్రతి మాటకి ముందు ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని రాయాలి. ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ డిక్రీజెస్. రీజన్ ఇన్ గ్రూప్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్ అని రాస్తారు. నెక్స్ట్ చేంజ్ ఇన్ పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే ఈ పెద్ద ఆటం నుంచి ఎలక్ట్రాన్ తీయడం ఈజీ. ఇట్ రిక్వైర్స్ లో ఎనర్జీ. తక్కువ ఎనర్జీ ఇస్తే వచ్చేస్తుంది ఎలక్ట్రాన్ బయటికి. ఈ చిన్న ఆటం నుంచి ఎలక్ట్రాన్ తీయడం కష్టం కాబట్టి ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి. అంటే అయనైజేషన్ ఎనర్జీ ఏమైందంటే పెరిగింది. సో ఇక్కడ రీజన్ ఏమని రాస్తామంటే అటామిక్ సైజ్ డిక్రీజెస్. అటామిక్ సైజ్ డిక్రీజెస్ అని రాస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. అయనైజేషన్ పొటెన్షియల్కి రివర్స్ అని చెప్పొచ్చు ఇది. ఇక్కడ ఎలక్ట్రాన్ తీయాలంటే ఎనర్జీని మనం ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ ఎలక్ట్రాన్ ఈజ్ యాడెడ్ టు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ విచ్ ఈజ్ ఇన్ గ్యాసియస్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఇక్కడ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి అంటే మనం ఎనర్జీ సప్లై చేయాల్సి వచ్చింది. సో దాన్ని అయనైజేషన్ పొటెన్షియల్ అన్నాం. ఇక్కడ ఎలక్ట్రాన్ ఇస్తే ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఆ ఎనర్జీనే మనం ఏమంటామంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటాం. ఇక్కడ మినిమం అనే మాట రాస్తాం, ఎందుకంటే మినిమం ఎంత రిక్వైర్మెంట్ ఉందనేది. ఇక్కడ మినిమం అనే మాట రాయం, ఎందుకంటే ఎక్కడ ఎంత రిలీజ్ అయిందనే దానికి మనం మెజర్మెంట్ చెప్పలేం కాబట్టి. సో ఇక్కడ యూనిట్స్లో చూసినట్లయితే ఇక్కడ లాగానే కిలో క్యాలరీ బై మోల్ కానీ కిలో జోల్ బై మోల్ కానీ రాస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ కూడా చూస్తే చిన్న ఆటం ఉందనుకోండి, ఎలక్ట్రాన్ ఇచ్చిన వెంటనే తీసేసుకుంటుంది, న్యూక్లియస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇట్ రిలీజ్ మోర్ ఎనర్జీ. పెద్ద ఆటం ఉందనుకోండి, ఎలక్ట్రాన్ ఇచ్చిన వెంటనే అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి లో ఎనర్జీ, ఒకవేళ యాక్సెప్ట్ చేసినా స్లోగా ఉంటుంది కాబట్టి లో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది సార్ అంటే సేమ్ ఇందాక రీజనే, అటామిక్ సైజ్ ఇంక్రీజెస్. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇటువైపు వస్తే లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది పీరియడ్స్లో పెద్ద ఆటం కాబట్టి ఎలక్ట్రాన్ ఇచ్చిన వెంటనే తీసుకుంటే కనుక కానీ స్లోగా తీసుకుంటుంది, తక్కువ ఎనర్జీ రిలీజ్ అవుద్ది. చిన్న ఆటం కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేస్తే ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుద్ది. అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుంది ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది సార్? సేమ్ ఇందాక రీజనే, అటామిక్ సైజ్ డిక్రీజెస్. నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అంటే టూ బాండెడ్ ఆటమ్స్ మధ్యలో ఒక బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆ బాండెడ్ ఆటమ్ తన వైపుకి అట్రాక్ట్ చేసే నేచర్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ఏకి బీకి మధ్య ఉన్న బాండ్ పేరుని ఏ తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది, బి కూడా తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది. అలా చేయడాన్ని ఎలక్ట్రోనెగటివిటీ అంటారు. ఎలక్ట్రోనెగటివిటీకి యూనిట్స్ ఏమీ ఉండవు, కానీ పౌలీ స్కేల్లో కానీ ముల్లికన్ స్కేల్లో కానీ మెజర్ చేస్తాం. అయితే సైజు చిన్నగా ఉంటే ఎలక్ట్రాన్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుందని మనకు తెలుసు. కాబట్టి అటామిక్ సైజ్ చిన్నగా ఉంటే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ అటామిక్ సైజ్ స్మాల్గా ఉంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, ఇక్కడ లార్జ్గా ఉంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ. టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ ఏమైంది? డిక్రీజ్ అయింది. రీజన్ ఏంటంటే అటామిక్ సైజ్ పెరగడం. ఇక్కడ రాసిన రీజన్ రాస్తాం. నెక్స్ట్ పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ చూసినట్లయితే ఇక్కడ అటామిక్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ, ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసే నేచర్ తక్కువ ఉంటుంది. ఇక్కడ అటామిక్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేసే నేచర్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుంది. అందుకని లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్గా ఉంటుంది. సో రీజన్ ఏంటంటే లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ ఈజ్ ఇంక్రీజెస్ కాబట్టి. ఓకేనా. సో ఇలా ఈ క్వశ్చన్ని ఇలా రాస్తే 100కి 100 మార్క్స్ పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని సింపుల్గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనే దాని గురించి చూస్తే, మనం టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, లెఫ్ట్ టు రైట్ పీరియడ్లో ఏమవుతుంది అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ డెఫినేషన్స్ మనం ఎవరు ఏం చేయాలని డెఫినేషన్ లాగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, రాసుకోవాలి. కానీ గ్రూప్లో మాత్రం టాప్ టు బాటమ్ వెళ్ళే కొద్ది అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయింది, పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది డిక్రీజ్ అయింది. ఇక్కడ ఇంక్రీజ్ అని రాస్తే ఇక్కడ డిక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయినాయి టాప్ టు బాటమ్.
పీరియడ్లో లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి అటామిక్ సైజ్ డిక్రీజ్ అయింది. ఇక్కడ ఇంక్రీజ్ అని వచ్చిన చోట 3 చోట్ల కూడా డిక్రీజ్ అయింది. డిక్రీజ్ వచ్చిన చోట ఇంక్రీజ్ వచ్చింది. ఒక్క పీరియడ్లో గ్రూప్లో టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతుందనే మాట గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా రాసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ అయితే అక్కడ డిక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయినందుకు ఈ 3 ఇంక్రీజ్ అయినాయి, ఇది ఇంక్రీజ్ అయినందుకు ఈ 3 డిక్రీజ్ అయినాయి. పైగా ఇక్కడ రాసిన మెయిన్ పాయింటే 3 చోట్ల రీజన్ అవుతుంది. టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ రాసిన మెయిన్ పాయింట్ ఇక్కడ రీజన్ అవుద్ది. లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్దీ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఇటు వచ్చి ఇక్కడ రీజన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అక్కడ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.